వైకుంఠపాళి మారిగా తయారైంది. నేను పైకి తీసుకెళ్లడం, మళ్ళా ఒకసారి మీరందరూ ఒకసారి మార్చి చూద్దామని మీరు మార్చి చూసి మీరు మళ్ళా కిందికి రావడం, మళ్ళా నేను మిమ్మల్ని పైకి తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం. కానీ ఒకటే చెప్తున్నాను, మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం అనేది సుస్థిరంగా ఉండాలంటే, సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రజా చైతన్యం చాలా ముఖ్యం. ఈరోజు చూడండి, ఒక చిన్న విషయం చెప్తున్నా ఇక్కడ వాళ్ళందరినీ. తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకైతే అనునిత్యం ఆయన తలుచుకొని ఏ పని చేస్తాను. 2003 నేను ఆ రోజు చేసిన పనేంటి? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు తీవ్రవాద సమస్య పని చెయ్యదు, మీరు సమస్యలు సృష్టిస్తున్నారు, సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నారు, మీరు మారండి అని కోరాను. మారకపోతే కఠినంగా నేను వ్యవహరించాను. ఆ రోజు నా మీద 23 క్లేమోర్ మైన్స్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతుంటే ఆ రోజు నా మీద ప్రయోగించారు. ఈరోజు నేను ఇక్కడ బతికి మీ ముందర మాట్లాడుతున్నానంటే ఆ వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి ప్రాణ భిక్ష అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క అపవిత్రత చేసే పరిస్థితికి వచ్చారు. కల్తీ నెయ్యి, దేవుని సేవలన్నీ అపవిత్రం చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. నేను హిందువుగా ఉంటాను, కానీ ముస్లిం సోదరుల్ని గౌరవిస్తా, వాళ్ళ సాంప్రదాయాల్ని నేను గౌరవించి వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవడానికి మత సామరస్యాన్ని కాపాడుతాం. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదు. క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, చర్చలు ఉన్నాయి, వాళ్ళను కూడా గౌరవిస్తా. అదే సమయంలో హిందూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడవలసిన బాధ్యత నా పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలు చేస్తే అసెంబ్లీలో చర్చకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతారు, పక్కదారి పట్టించడానికి ఆలోచిస్తారు. కడాన ఈరోజు సుప్రీంకోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదంట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 18-19లో నేను ముఖ్యమంత్రి, వివేకానంద రెడ్డిని ఏం చేశారో మీరు చూశారు. ముఖ్యమంత్రిగా నిద్రలేస్తే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి టీవీ. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఇది సాక్షి పేపర్ని ఆలోచించలా, సాక్షి టీవీని ఆలోచించలా. నాలాంటి వాడు పప్పులో కాలేశాడు. అది అయిన తర్వాత వాళ్ళ కూతురు అడిగింది పోస్ట్ మార్టం చేయమని. మనకేమి మొహమాటాలు లేవు, మనకేం సంబంధం లేదు కాబట్టి పోస్ట్ మార్టం చేయమన్నాను. పోస్ట్ మార్టం చేస్తే వాస్తవాలు బయట వచ్చాయి. ఎలాంటి వాస్తవాలు? గొడ్డలు తీసుకొని విపరీతంగా నరికితే రూమ్ అంతా నెత్తురు, బాత్రూమ్ అంతా నెత్తురు. అక్కడి నుంచి కుట్లేసి ఒక బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడిపోయారు. సాయంత్రానికి నా తండ్రి లేడు, ఉన్న పెద్ద దుక్కు చిన్నాన్న, ఆయన్ను చంపేశారన్నాడు. తెల్లవారు నిద్రలేసింది, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి చేసిన నిన్న నా మీద వేశారు. ఆ అమ్మాయిని కూడా మోసం చేశారు. పాపం మోసపోయింది, ఆయన చెప్పింది నమ్మింది. ఎన్నికలు అయిన తర్వాత అర్థం చేసుకునింది. కోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదని ఒక ఆర్డర్ తెచ్చారు. అంటే వాళ్ళు చేసిన మాట కానీ ఎవరన్నా మాట్లాడితే ప్రజలకు తెలిస్తే వాస్తవాలు అర్థమైతే వీళ్ళ కథ అంతమైపోతుందని. ఇప్పుడు అదే పద్ధతి. కల్తీ లడ్డుకు కారణమయ్యి కల్తీ నెయ్యుకొని అపవిత్రం చేసి ఇప్పుడు ఎవరూ మాట్లాడకూడదంటే
దొంగ తప్పించుకోవాలనే ఉద్దేశం తప్ప ఏమన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కూడా మీరు ఆలోచిస్తారు. ఇంకా అలాంటి వాళ్ళు రాజకీయాలకు ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు మీరు మాట్లాడరని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి చెడుల్ని విశ్లేషించే శక్తి మనకు లేదా అని అడుగుతున్నా. మంచి శాశ్వతంగా జరగాలంటే చెడుని మాట్లాడాలి, చెడును ఖండించాలి, చెడును ఎప్పుడు గ్రహించాలి. అందుకే అప్పుడప్పుడు మనం దీపావళి జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటున్నాం దీపావళి? నవరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం? అది మన సంస్కారం, మన వారసత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నాకు కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకే ఆలోచన, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని. అదే సమయంలో సరైన సమయంలో సమర్థవంతమైన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ ముగ్గురం కలిసి అనునిత్యం మీకు అండగా ఉంటాం. ఈరోజు వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థని బయట తేవడానికి పూర్తిగా సహకరించింది కేంద్రం. లేకపోతే ఇది కూడా అయ్యేది కాదు. కానీ ఒకటే హామీ ఇస్తున్నాను, ఈరోజు ఈ ప్రభుత్వం అనునిత్యం పనిచేస్తాం, సమర్థవంతంగా పనిచేస్తాం, దూరదృష్టితో పనిచేస్తాం, మిమ్మల్ని అందరికీ న్యాయం జరిగే పరిపాలన ఇస్తాం. నేను ఎప్పుడూ ఒకటే కోరుతున్నాను, నేను నా జీవితంలో అందరి వాడిగా శాశ్వతంగా ఉంటాను. ప్రతి ఒక్కరి హితం కోరుకుంటాను, మీ బాగోగులు కోరుకుంటాను. పేదవాడు ఎక్కడుంటే ఆ పేదవాడికి అండగా ఉంటా, కష్టాలున్న వారికి తోడుగా ఉంటా, అనునిత్యం పనిచేస్తాం, న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను మిమ్మల్ని కోరుకునేది మీరు కూడా ఆశీర్వదించండి. మేము చెప్పిన పనులన్నీ కూడా ఒకసారి విశ్లేషణ చేసుకుని ఇవి ఏ విధంగా మీకు ఉపయోగపడతాయో ఉపయోగించుకుంటే అది నిజమైన అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది కూడా చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని, రాష్ట్రంలో భాగస్వాములైన ప్రతి ఒక్క రైతుని, రైతు కూలీల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. రైతే రాజు, రైతే రాజు. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై భారత్, జై భారత్, జై భారత్. రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవలో 3వ విడత 46,85,800